My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే do not love a human. Never love a human. మీరు అనుకుంటుండొచ్చు, అరే ఏం టాపిక్ తెచ్చిండ్రా బాయ్ ఇవాళ, నెవర్ లవ్ ఎ హ్యూమన్ అంటున్నాడు. ఎస్, సి మనము ఎన్నోసార్లు వింటూ ఉంటాము, ఓ ఐ లవ్ మై ఫాదర్ సో మచ్, మా ఫాదర్లు అయితే నేను బ్రతకలేను. పేరెంట్స్ అంటారు, మా పిల్లలంటే నాకు చాలా ప్రేమ, మా పిల్లలు అయితే నేను బ్రతకలేను. నెక్స్ట్, మా గర్ల్ ఫ్రెండ్లు అయితే నేను చనిపోతా. నెక్స్ట్, మా వైఫ్ చాలా ప్రేమ నాకు, వైఫ్ అంటే, వైఫ్ లేకపోతే నేను అసలు బ్రతకలేను, మా వైఫ్కి ఏమన్నా అయితే నేను చనిపోతా. వావ్, ఇవన్నీ వినడానికి చాలా మంచిగా ఉంటాయి. బా, ఎంత ప్రేమ చూడు ఆ మనిషికి. పిల్లలు చూడు, ఫాదర్ మదర్ లేకపోతే బ్రతకలేను నేను అంటున్నారు. ఇది ప్రేమ కాదు, దీన్ని వీక్నెస్ అంటారు, దీన్ని డిపెండెన్సీ అంటారు, దీన్ని బీయింగ్ అన్ట్రైన్డ్, బీయింగ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ ఆన్ యువర్ ఓన్ అంటారు. సో ఇది వినడానికి బాగుంటుంది, కానీ ఇది ఎవరికి మంచిది కాదు. మా ఫాదర్ చనిపోయినప్పుడు 2018లో నా కంటికేని ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు. ఓకే, కంటి నీళ్ళు, టీయర్స్. సో చాలామంది అడిగారు, ఏంటి వికాస్ మీ ఫాదర్ చనిపోయారు, ఒక్క టీయర్ కూడా రాలేదు, నువ్వు అసలు ఇంత కూడా ఏడవలేదు, నువ్వు అస్సలు బాధపడలేదు అన్నారు. నేను అన్నా, ఎందుకు బాధపడాలి అన్నా. వాట్ వికాస్, నువ్వు అసలు మీ ఫాదర్కి ఎంత క్లోజ్ ఉండే, ఇవాళ మీ ఫాదర్ చనిపోతే అసలు నీలో బాధనే లేదు. నేను అన్నా, నేను మా ఫాదర్కి బెస్ట్ ఫ్రెండ్ ఉండే, మా ఫాదర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండే, కానీ ఒక్కరిపైన ఒకరం డిపెండెంట్ లేకుండే, ఒక్కరం లేకపోతే ఇంకొకరు బ్రతకలేరు అని ఎప్పుడూ లేకుండే. మేము కలిసి ఎన్నో పనులు చేస్తుండే, మేము, దట్ ఈస్ మై ఫాదర్ అండ్ మీ. బిజినెస్ పనులు చేస్తుండే, ఇంజనీరింగ్ రిలేటెడ్ పనులు చేస్తుండే, కార్లు మోటార్ సైకిల్స్ని మెయింటైన్ చేస్తుండే, కలిసి తాగుతుండే, మంచి ముచ్చట్లు మాట్లాడుకుంటుండే. కానీ ఎమోషనల్ డిపెండెన్సీ లేకుండే, వేరే విషయాలలో కూడా డిపెండెన్సీ లేకుండే. సో నన్ను ఎవరైతే అడిగారు కదా అప్పుడు, ఏంటి వికాస్ మీ ఫాదర్ చనిపోయిండు, నువ్వు అసలు ఏడవలేదు, బాధపడలేదు. నేను అన్నా, ఎందుకంటే మా ఫాదర్ నాకు అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు. మై ఫాదర్ మేడ్ మీ ఎ కేపబుల్ ఇండివిజువల్. ఒకవేళ మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను నాన్న చనిపోయిండు అని ఏడ్చుకుంటూ ఒక జాగలో కూర్చొని అన్ని పనులన్నీ మానేసి ఉంటే నేను ఒక ఫెయిల్యూర్ అయ్యేవాడిని. మా నాన్న బ్రతుకున్నన్ని రోజులు నాకు ఇచ్చిన ట్రైనింగ్ అంతా వృధా అయిపోయేది. సో నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే, మనము మన ఫ్యామిలీలో ఒకరికొకరము గట్టి స్ట్రాంగ్ మెంటల్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. పేరెంట్స్ పిల్లలకు లైఫ్ ఎలా బ్రతకాలి అనే ట్రైనింగ్ ఇవ్వాలి. జనరల్గా పేరెంట్స్ పిల్లలకంటే 25, 30, 35 ఇయర్స్ ఏజ్లో ఎక్కువ ఉంటారు. సో పిల్లలకు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నేర్పియాలి. ఈ ప్రపంచంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలి, ఫైనాన్స్ ఏంది, ఎకానమీ ఏంది, బిజినెస్ ఏంటి, అన్నీ నేర్పియాలి. సో దాట్ రేపటి దినం పేరెంట్స్ చనిపోతే పిల్లలు ఏడ్చి బాధపడి నేను ఏం చెయ్యాలనో తెలియదు అని డిస్టర్బ్ అయిపోయి, చాలామంది పేరెంట్స్ చనిపోతే మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని గట్టిగా పెంచలేదు, స్ట్రాంగ్గా పెంచలేదు, ట్రైనింగ్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో పేరెంట్స్ పిల్లల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే, వాళ్ళు బ్రతుకున్నప్పుడు మంచి స్ట్రాంగ్ కంపానియన్స్ ఉండాలి.
పేరెంట్స్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి, పిల్లలు పేరెంట్స్కి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. ఇబ్బందులు పెట్టొద్దు, పొదుపుగా బతకాలి. నెక్స్ట్, లవర్స్, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇప్పుడు లవర్స్ అండ్ హస్బెండ్ వైఫ్లో ఏంటంటే, మీరు ఒకరినొకరు విపరీతంగా ప్రేమించేసి నేను చేసిన ఓకే. సో ఒకరినొకరు విపరీతంగా ప్రేమించేసి, మా వైఫ్లో అయితే నేను బ్రతకలేను, మా హస్బెండ్లో అయితే నేను బ్రతకలేను, మా హస్బెండ్కి ఏమన్నా అయితే నేను కూడా చనిపోతా, మీ హస్బెండ్కి ఏమన్నా అయితే నువ్వు కూడా చనిపోతే నీకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవా? నీ జాబ్ నీ రెస్పాన్సిబిలిటీ, మీ పిల్లలు మీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఒక ప్రొఫెషనల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, నీ పైన క్లయింట్స్ డిపెండెంట్ ఉంటారు, వాళ్ళు నీ రెస్పాన్సిబిలిటీ. సో నువ్వు మీ హస్బెండ్ని లేకపోతే మీ వైఫ్ని లవ్ దెమ్, బట్ డు నాట్ ఫాల్ ఇన్ లవ్ టు సచ్ ఎ లెవెల్ వేర్ యూ కెనాట్ లివ్ వితౌట్ దెమ్. ఎందుకంటే పేరెంట్స్ ఇంకా చిల్డ్రన్ మధ్యలో వాళ్ళ ఇద్దరిని దూరం చేసే కారణం జనరల్గా డెత్ ఒక్కటే అవుతుంది, కరెక్ట్. కానీ ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో, లవర్స్ మధ్యలో వాళ్ళు దూరం అయిపోయే కారణము డివోర్స్ లేకపోతే బ్రేకప్ కూడా అవుతుంది, కరెక్ట్. సో ఒక మనిషి మీ లైఫ్లో ఉన్నప్పుడు ఆ టైంని, ఒక మనిషి మీ లైఫ్లో 1 year ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు, ఆ టైంని మీరు ఒక గట్టి ట్రైనింగ్ సెషన్లా తీసుకోండి. మీ హస్బెండ్ దగ్గర మంచి క్వాలిటీస్ ఏమున్నాయి, మీ వైఫ్ దగ్గర మంచి క్వాలిటీస్ ఏమున్నాయి, మీ లవర్, మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర మంచి క్వాలిటీస్ ఏమున్నాయి, మీ దగ్గర లేనివి అవి నేర్చుకోండి. అదొక సబ్జెక్ట్ కావచ్చు, అది జీవితం గురించి ఎక్స్పీరియన్స్ కావచ్చు, అదొక లాంగ్వేజ్, కమ్యూనికేషన్ ఏదన్నా కావచ్చు, అవన్నీ నేర్చుకోండి. రేపటి దినం వాళ్ళు మీతో విడిపోయినా మీరు వాళ్ళ దగ్గరికి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, సబ్జెక్టు ఇవన్నిటిని యూజ్ చేసుకొని మీ లైఫ్ని మీరు మంచిగా బ్రతకగలగాలి. కానీ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి మీతో విడిపోతే మీరు మొత్తానికి బ్రేక్ డౌన్ అయిపోవద్దు. సో నేను ఎప్పుడూ చెప్తుంటా లైఫ్లో, నా పాత వీడియోస్లో ఎన్నో వీడియోస్లో చెప్పిన, లవ్ బట్ డు నాట్ ఫాల్ ఇన్ లవ్. సో ప్రేమించడం అంటే డిపెండెన్సీ కాదు, ప్రేమించడం అంటే ఒకరికొకరము స్ట్రెంగ్త్ ఇచ్చుకోవటం. రిమెంబర్ దాట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ విష్ టు టాక్ టు మీ, నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, oneway2life.com. సో సింపుల్గా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీరు సెల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ల్యాప్టాప్లో చూస్తున్నా, ఐప్యాడ్లో చూస్తున్నా, డిస్క్రిప్షన్లో oneway2life.com ఉంటుంది, లింక్ పైన క్లిక్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా బ్రౌజర్లో oneway2life.com టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు వాట్సాప్కి నాకు సింపుల్గా హాయ్ వికాస్ అని మెసేజ్ పంపించండి. ఇంకా మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు పంపించండి, మనము టైం షెడ్యూల్ చేసుకొని మాట్లాడదాము. నేను డైలీ ఒకటే కన్సల్టేషన్ కాల్ తీసుకుంటాను, జనరల్గా నైట్ టైమ్స్లో తీసుకుంటాను. సో అండ్ దట్స్ ఇట్. సో టేక్ కేర్, స్టే స్ట్రాంగ్, బాయ్. అండ్ బై ద వే, ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, కమెంట్లు రాయండి, ఏదో ఒకటి రాయండి, నన్ను తిట్టుకుంటూ రాయండి. సబ్స్క్రైబ్ చేయండి. Do subscribe to this channel. Thank you.